రే సుహాస్, హాయ్ టైగర్. ఏం రెడీ సాబ్, ఏదో ముచ్చటేసినట్టున్నారు. ఏం లేదు. ఏం రెడీ? నీ జబ్బజాన్ నందిని రెడీడా? వామ్మో వందనా రేయ్. కూల్ నాకు ల్యాబ్లో చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి, నేను వెనకాలనే వచ్చేస్తా. ఓకేనా? బాయ్. రేయ్, ఇద్దరు కలిసి బైక్ మీద రండి. ఓకే కదా? బాయ్. చిన్న హెల్ప్ రెడీ, బైక్ తీసుకురాలేదు, డ్రాప్ చేస్తావా ప్లీజ్? అడగాల పాపోదాం. అబ్బా, బావ ఎక్కడున్నాడో? వెళ్ళిపోయి ఉంటాడంటవా? బావా బావా బావా, ఇదిగో. ఏమైంది? బయట ఉంది. ఏమైంది? అమ్మో, ఈ హాస్టల్లో నేను ఉండాను బావా. భయంగా ఉంది. వదినతో మాట్లాడేసిన, అమ్మా నాయనతో కూడా మాట్లాడేసిన. నేను నీ దగ్గరే ఉంటా, నీతోనే కాలేజ్కి వస్తా. అక్క, మీరు దిగండి. ఏయ్ మెంటలా? కూర్చుని వాళ్ళని అట్లా దిగమంటారా? ఫీల్ అవుతారు. అక్క అంటే లోకలు, నాకు ఇక్కడెవరు తెలుసు బావా, అందుకనే మీరు దిగండి అక్క. ఇదిగో, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళకుంటే మంచిర్యాలకి వెళ్ళిపోతా. ఇంకా నీ ఇష్టం. మామ తీసుకొత్తా మామ. నేను తీసుకొత్తా. సరే. వందనా, సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు. ఏ ఊకో బావా, రోజు కలుస్తూనే ఉంటారుగా. సరే అక్క, జాగ్రత్త, జల్దీ ఇంటికి పో. అవును బావా, వదిన వాళ్ళు వచ్చేసి ఉంటారా? అన్న ఏడున్నావే? స్టార్ట్ అయిపోతున్నా అన్న, కాలేజ్ అయిపోయింది. అదే బావా నీకు యూఎస్కి వెళ్ళి ఫోన్ పంపించిండు. అయ్యా నీకు ఇచ్చి రమ్మండు, రేపు వస్తున్నా నేను. హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అరే పొట్టి, నీకేమైందే? నువ్వెందుకు ఏడుస్తాను? నా విషయం పక్కన పెట్టు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైంది అడుగుతున్నాను కదా, ఫస్ట్ నువ్వు చెప్పు ఏమైంది? అదేనే, మా బావ యూఎస్ నుంచి ఫోన్ పంపించాడంట. అది మా అన్న నన్ను ఎప్పుడు తీసుకొని రావాలా అని అడుగుతున్నాడు. బా పొట్టి, ఫోనే కదనే, అన్న కాల్ చేసి చెప్పొచ్చు కదా, నాకు ఆ ఫోన్ గిన్నె వద్దు, అంత పెద్ద పెద్ద ఫోన్లు నేను వాడిననేసి. చిన్న విషయం, ఇంకా పెళ్లి విషయం అంటావా? 3 years ఉంది, ప్రణయ్ గాడు నేను ఉన్నాం కదనే, చూసుకుంటాం కదా. లైట్ తీసుకో పొట్టి, చిన్న మ్యాటరే కదా, సెట్ అయిపోతుంది లేవే. అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. అరే చెప్పే, ఎందుకు? ఏం లేదు అంటున్నాను కదా, నాకు ఆటోకి టైం అవుతుంది, దా పోదాం.